అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ సావిత్రిని. ఎల్జీ మీడియా ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు, స్వాగతం. ఇక్కడ మట్టిలో మాణిక్యం అన్నమాట. అన్న ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పాటలు పట్టుకొచ్చిండు, ఎట్లా పాడతాడో, ఎక్కడి నుంచి వచ్చారో మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం. సో అన్నగారు మీకు నమస్కారం. నమస్తే అమ్మా. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? మహబూబా డిస్టిక్ మరిపేడ మండలం బురాన్పురం అనే గ్రామం నుంచి వచ్చాను. ఓకే, మీరు ఎప్పటి నుంచి మీరు పాటలు పాడతారు? నేను 4వ తరగతి చదువుతున్న కాలం నుంచి నా స్కూల్ టైం నుంచి ఈ పాటలు పాడడం జరిగింది. చిన్నప్పటి నుంచి మా నాన్నగారిని చూసి, మా నాన్నగారు చిన్నతనంలో బాగా ఈ పాటలు పాడేది. మన ఆనాయనమూర్తి సారు వారి పాటలు, గద్దర్ తాత పాటలు, ఆ పాటలు ఇట్లా పాడేది. ఇక చిన్నతనం నుంచి ఆయనను చూసి నాకు పాటలు పాడాలి, రాయాలనే ఆలోచన మీద చిన్నతనం నుంచి కూడా స్కూల్ టైం నుంచి కూడా పాటలు పాడుతుండేది. మంచి ఆలోచన. ఈ తెలంగాణ పాటలు గాని, జానపదాలు గాని ఇవి బాగా పాడుతుండేది. మీరు చిన్నప్పుడు స్కూల్లో గానీ ఎక్కడైనా కాలేజ్లో కానీ అప్పుడు పాడిన పాటలు ఏమన్నా పాడతారా? నేను పాడిన చిన్నప్పుడు నా 4th క్లాస్ లో ఏమో పాడిన అమ్మ పాట. మా మ్యాథ్స్ టీచర్ ఎప్పుడు మాకు ఈ పాట పాడుతూనే అప్రిషియేట్ చేసేది. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మయ్యగా నేను కడుపులు నన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శోమోలే సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా. ఎన్ని జన్మలున్నా కౌలు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దున లేచి నీ నామమును తలచి నిన్ను పూజించిన నీ రుణం తీరునా అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ పడుతూ ఉంటాయి. పచ్చి బాలింతై వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పొత్తి గుడ్డాల పిండేసి సాకిల్లో అమ్మోలు సబ్బోలే ఎరుగును, సబ్బోలే ఎరుగును, సాకిల అమ్మోలు సబ్బోలే ఎరుగును. చిన్న నోట అమ్మ అమ్మని అంటే కాబూరంగానే మారాము చేస్తే బాబూరంగా అమ్మ సెంపను గిల్లి ముద్దాడి సంకాల ఎత్తుకుంటాది, ముద్దాడి సంకాల ఎత్తుకుంటాది, ముద్దాడి సంకాల ఎత్తుకుంటాది. రక్తమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రని అంటది. పడుకున్నా లేదా కూర్చున్నా రామ పంటోలే కాపాల ఉంటది. చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి జోల పాడి అమ్మ పండుకో పెడుతుంది అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. సూపర్ గా పాడి అన్నగారు. థాంక్స్ అమ్మా. మీకు అమ్మ ఇష్టమా బాగా, నాన్న ఇష్టమా? అమ్మ ఇష్టం అంటే ఇద్దరు ఇష్టమే. కాకపోతే చిన్నతనం నుంచి నాన్నగారు ఏమన్నా కూడా అమ్మ కొంచెం వెనకతనం ఉంటది కదా, కొడుకు వెనకేసుకురావడం అనేది అమ్మ ఎక్కువ. ఇక మంచిగా అసలు అమ్మ పాట పాడితే ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి. అమ్మ బాధలు, అమ్మ కష్టాలు, ఈ సృష్టికి మూలం అమ్మ, సృష్టిలో ఉన్నదే అమ్మ. అమ్మని ఎప్పుడు మరవద్దు, అమ్మని మంచిగా చూసుకోవాలి. సో చాలా అద్భుతంగా పాడారన్న. సో నైస్. మిమ్మల్ని చూసి నాకు కూడా మా అమ్మ గుర్తొచ్చింది. నేను కూడా చిన్నగా ఒక బిట్ వేసుకుంటాను. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్నా తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట, నిండు జాబిలి చూపించి
తీయనంట అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ మొలచే పచ్చని పైరులకి నీల తల్లి అమ్మ కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ మొలచే పచ్చని పైరులకి నీల తల్లి అమ్మ వీచే చల్లని గాలులకి పూల కొమ్మ అమ్మ ప్రకృతి పాడే పాటలకి ఎలకో ఇలా అమ్మ వీచే చల్లని గాలులకి పూల కొమ్మ అమ్మ ప్రకృతి పాడే పాటలకి ఎలకో ఇలా అమ్మ సృష్టికి మూలం మమ్మతనం సృష్టికి మూలం మమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం అమ్మ పాడే జోల పాట అమృతాని కన్నా తీయనంట అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట తేనెలూరి పారేరులంట. సో ఇది మిమ్మల్ని చూసి మా అమ్మ గుర్తొచ్చింది, అందరు అమ్మలు కూడా గుర్తొస్తారు అప్పుడు, కాబట్టి జెన్యున్ గా గుర్తొచ్చేస్తారు. సో మీరు ఏమేం చేస్తారన్నా, మీరు ఏం వర్క్ చేస్తారు? వర్క్ అంటే ఇప్పుడు నాకు ఒక యూట్యూబ్ ఛానల్ గుగ్గిలెదర్ అని నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. అదే ప్రోగ్రామ్స్ చేసుకుంటా, షూటింగ్స్ అండ్ రికార్డింగ్స్, పాటలు రాసుకుంటా, అదే వర్క్ చేసుకుంటూ ఉంటాను. రాసుకుంటారు, పాడతారు, ఛానల్లో కూడా యాక్టింగ్ చేస్తా, రాస్తా, పాడతా. అబ్బో మల్టీ టాలెంట్, సూపర్ సూపర్. ఇంత టాలెంట్ ఎవరికైనా ఒక మనిషికి సాధ్యం కాదు, కొందరికి అవుతుంది. అది 100లో ఒక 1%. సో అందులో ఒకరు వీరుడు. సో మంచి పాడుతున్నారు అన్న, గొంతు బాగుంది. అన్నగారు మీరు వ్యవసాయం పొలం చేస్తారా? చేస్తామమ్మా, మాకు ల్యాండ్ ఉంది, భూమి కొంత ఉంది. ఆ పని కూడా చేసాం, మొన్నటిదా కూడా చేసా. కాకపోతే ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ప్రోగ్రామ్స్ అన్నిటి ఇక్కడ చేసుకుంటున్నా. మీరు ఎంతమంది అన్నదమ్ములు? అన్నయ్య, అక్క, నేను, ముగ్గురు. అమ్మ నాన్న పేరు? అమ్మ నాన్న పేరు వచ్చేసి, నాన్న పేరు వెంకన్న, అమ్మ పేరు రానమ్మ, అన్నయ్య పేరు ఉపేంద్ర, అక్క పేరు శోభ, నా పేరు గణేష్. మీరు నైస్, గణేష్ దేవుడి పేరు కదా. సూపర్. సో మీరు పాటలు పాడతారు కదా, ఇంట్లో మీ ఎట్లా ఉంటది సపోర్ట్? అయితే ఇంట్లో విషయం వచ్చేసి ఫస్ట్ లో వద్దన్నారు. అంటే ఎందుకండి, ఎందుకు అవన్నీ మన మా డాడీ అప్రిషియేట్ చేసి, మా తాతయ్య అనేది అంటే వద్దు ఇవన్నీ ఎందుకు నీకు చదువుకోక అని చెప్పేసి నేను 10th వరకే చదువుకున్నాను. ఓకే, గ్రాడ్యుయేషన్ వచ్చేసి 10th వరకు చదువుకున్నాను. 10వ తరగతి వరకు చదివి 11 చదువుతా, అప్పుడు ఇంటర్ చదువుతున్నాను. ఇంటర్ చదివే టైంలో మా దగ్గర SFI మీటింగ్ అని స్టూడెంట్ ఫెడరేషన్, ఆ మీటింగ్ కి వెళ్ళాను. మహబూబాద్ లో ఒక ప్రోగ్రామ్ ఉండే. ఆ రోజు ఒక్క సాంగ్ పాడిన, వీరులారా వందనం అనేది. ఒక్కసారి పాడండి. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పదాలకు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పదాలకు. మా త్యాగనులారా మరచిపోము మేము, మా త్యాగనులారా మరచిపోము మేము. గుండెల్లో గుడి గడుతాం, కోరు దండం పెడుతాం. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. కాలేజీలో మండే నిప్పు కణికెలు మీరు, కాలేజీలో మండే నిప్పు కణికెలు మీరు. విద్యార్థి సంఘంలా వీరయోధుడు మీరు, విద్యార్థి సంఘాల వీరయోధుడు మీరు. నెత్తోటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిళ్ళు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు.
సూపర్. అప్పుడు కాలంలో వీరులారా సాంగ్ ఎంత అందరికి విద్యార్థులకి చాలా ఫేవరెట్ సాంగ్ అది. అవునవును. ఎవరైనా సరే ఒక స్టూడెంట్ లో ఒక టాలెంట్ ఉంది అంటే అది తను పాడగలుగుతాడు అంటే అక్కడ వీరులారా వందనం పాట కన్ఫర్మ్ పాడేటోళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు. అయితే అప్పుడు ఆ ప్రోగ్రామ్ లో పాడిన తర్వాత నాకు అక్కడ సన్మానం అనేది జరిగింది. వావ్ సూపర్. అక్కడే నాకు ఫస్ట్ అంటే నేను కాలేజ్ లో తల్లిదండ్రులు ఉన్నారు అందరు సమక్షంలో, మా మమ్మీ వాళ్ళు ఎవరు లేరు, నేను స్కూల్ తరపున కాలేజ్ తరపున వెళ్ళాను. అక్కడ ఏంటంటే నాకు అక్కడ సన్మానం జరిగింది, ఇంకా అక్కడ అయిపోయింది. నాకు ఏంటంటే నాకు ఈ ప్రోగ్రామ్ లో సైడ్ వెళ్ళాలని కాలంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ బాగా, కానీ అక్కడ సన్మానం జరిగేటప్పుడు నాకు అనిపించింది అటే వెళ్ళిపోవాలనిపించి అప్పటి నుంచి ఏంటంటే నాకు పాట రాయాలి అని ఫస్ట్ లో ఒక లవ్ ఫెయిలియర్ సాంగ్ రాశారు. అదంతా రాలేదు, ఇక మ్యూజిక్ కొంచెం బ్యాడ్ అయిపోయింది. తర్వాత బయటికి రాలేదు. ఇక తర్వాత ఇది మనకు సెట్ కాదు అని చెప్పేసి మళ్ళీ కాలేజీకి వెళ్ళింది. మళ్ళీ తర్వాత ఏంటంటే మళ్ళీ ఒక ఏదో వేరే ఛానల్ వాళ్ళు కాంటాక్ట్ ఇట్లా పాటలు రాస్తా పాటగా అని చెప్పేసి అంటే అవునన్నా. ఇక తర్వాత ఫోక్ సాంగ్స్ రాయడం జరిగింది. ఆ ఫోక్ సాంగ్ రాయడం ఓకే, మనకు మంచి గ్రిప్ వస్తుంది. నెక్స్ట్ డివోషనల్ మా దగ్గర సూర్యాపేట ఉంది కదా, సూర్యాపేట దగ్గర పెద్దగట్టు జాతర, దురాష్పల్లి గ్రామం పెద్దగట్టు జాతర, అక్కడ నాకు మన టిఎస్ఎఫ్ లీడర్ భారీ అశోక్, స్టూడెంట్ పెడిన లీడర్ భారీ అశోక్ అని కందగట్లైన సూర్యాపేట దగ్గర అన్న నాకు కాంటాక్ట్ ఇట్లా పరిచయం ఈ ఫోక్ ఫీల్డ్ అయినా కూడా. ఆ అన్న అక్కడ ప్రెసిడెంట్ అయితే అన్న ఏం చేశారు మనకు అక్కడ కాంటాక్ట్ ఇట్లా తమ్ముడు ఇది సంగతి అని చెప్పేసి మనకు అప్పుడు గ్రిప్ వచ్చింది అన్నట్టు. ఆ సాంగ్స్ డివిజనల్ లో బాగా గ్రిప్ వచ్చేసి యాక్చువల్లీ నేను గుగ్గిలధర్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం కారణం కూడా ఆ భారీ అశోక్ కుమార్ అన్ననే. నేను అందరికి పాటలు రాస్తుంటే ఏమన్నారు, నువ్వు పాటలు రాయడం ఎందుకు, నువ్వే ఒక ఛానల్ పెట్టుకోవచ్చు కానీ నన్ను అన్నారు. అన్నాక లేదన్న మనతోని కాదని చెప్పేసి నేను నడిపిస్తా అని చెప్పేసి తన హెల్ప్ చేసి నాకు ఇలా పెట్టు ఇలా కొంత డబ్బు కూడా హెల్ప్ చేసి నాకు ఛానల్ పెట్టించారు. ఇవాళ నేను ఛానల్ ఉంది నాకనంటే భారీ అశోక్ కుమార్. ఓకే, భారీ అశోక్ అన్న మీరు చూస్తూ ఉండాలి ఇంటర్వ్యూ మీకోసం. మీ మంచి ఆలోచన బాగా తట్టింది ఇక్కడ. సో మీ ద్వారానే ఇక్కడ ఇంత గొప్ప మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు కూడా ఇలాంటి వాళ్ళకి 10 మంది కాదు 100ల కొద్ది మందికి మీరు హెల్ప్ఫుల్ గా మంచి ఆలోచన తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి అన్నగారు, మీరు ఫోక్ సాంగ్స్ రాస్తాను పాడతాను అంటే మీకు వెనుక నుండి ఉండి ముందుకు నడిపించే వాళ్ళు ఎవరు? అయితే నాకు వెనుక నుండి ఉండి ముందుకు నడిపించేదనంటే ఇంట్లో విషయం వస్తే నాన్నగారు నా ప్రతి సాంగ్ ఇది రాస్తున్నా ఇది రికార్డింగ్ అవుతుందంటే నా జేబులో డబ్బు లేని సిచ్యువేషన్ లో కూడా నాన్నగారు నా చేతిలో నా దగ్గర ఇంత ఉన్నాయని చెప్పేసి నా జేబులో పెట్టి పంపించేది. అదే కదా తల్లిదండ్రుల. నేను వరంగల్ వెళ్తున్నా, నాన్నకి స్టూడియోకి వెళ్తున్నా, నేను ఈ పాట రికార్డింగ్ చేసుకోవాలి ఈ రోజు అని అంటే ఆయన నాతో మాట్లాడినా ఒక్కొక్కసారి మేమిద్దరం మాట్లాడినా మాట్లాడకపోయినా మా మమ్మీకి ఇచ్చేనా మా డాడీ దగ్గర నుంచి రూపాయి తీసుకొని నేను పోను స్టూడియో, నా దగ్గర ఉన్నా లేకున్నా అది నా సెంటిమెంట్. అయితే నేను అట్లా వెళ్ళి చేసుకునేది. నేను ఏదైనా నా ఛానల్లో ఒక సాంగ్ షూట్ అవుతుంది అని అంటే కథం అక్కడ ఒక జాతరే మా ఊర్లో అంతమంది అందరు సపోర్ట్ చేసి మంచిగా ఎంకరేజ్ చేసి చూసేటోళ్ళే. అంటే మా తాతయ్య గారు ఏంటంటే కొంచెం పేరుంది మా తాతయ్యకి, ఏంటంటే మెకానిక్ వర్క్ చేసేది. పలానా మెకానిక్ వాళ్ళ మనవాడు షూట్ చేస్తుండు అంటే చాలా మంది వస్తారు షూట్ లొకేషన్ లకి. ఊరు పెద్దగా ఉంటుందా? చాలా పెద్ద ఉంటుంది, చాలా మంది వస్తారు. మెకానిక్ వాళ్ళ మనవాడు షూట్ చేస్తున్నంట, షూటింగ్ అంటే ఈ రోజు బోనాల సాంగ్ అని చెప్పేసి చాలా మంది వచ్చారు. నా షూట్ లో మా మమ్మీ గాని మా అక్క బావ గాని మా వైఫ్ ప్రతి ఒక్కరు, మా అక్క బాబు కూడా అక్కడ షూట్ ఉందంటే మా అక్క బాబు వచ్చేస్తూనే ఉంటాడు. అలా వేరే ఊరు ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ ఉంది. అంటే ఫస్ట్ ఎవరికైనా వద్దు ఈ ఫీల్డ్ మనకి ఎందుకు, మనకు అవసరం లేదు, పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళకి అవసరం, వాళ్ళు ఎక్కడ ఉన్నారు మనం ఇక్కడ ఉంటున్నాం, మనకి ఎట్లా సాధ్యం కాదేమో అని చాలా మంది ఫ్యామిలీస్ ఏం చేస్తారంటే ఇగ్నోర్ గా ఫీల్ అయ్యి వాళ్ళను ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేస్తారు. సో అట్లా చేయకుండా ఎవరైనా సరే చూడ ఎగ్జాంపుల్ అన్నగారే, గణేష్ అన్నగారు ఫ్యామిలీలో స్టార్టింగ్ వద్దన్నారు, తర్వాత తను షూటింగ్ చేస్తే ఫ్యామిలీ మొత్తం తరలుకొని వచ్చి చుట్టాలందరూ కదిలి వచ్చి ఊరు జనాలందరూ చుట్టుముట్టి అంత హ్యాపీగా చూస్తున్నారంటే ఎంత అద్భుతంగా చేస్తే మీ యాక్టింగ్ గానీ మీ సాంగ్స్ గానీ మీరు రాసే పాటలు గానీ ఎంత అద్భుతంగా ఉంటే వాళ్ళు అట్లా వచ్చి ఆకర్షిస్తారు. అక్కడ నా మొదటి పాట కూడా మా బావగారే నాకు ప్రొడ్యూస్ చేశారు. ఫస్ట్ మొదటి పాట లవ్ ఫెయిలియర్ సాంగ్స్ అన్నా కదా, ఆ సాంగ్ వచ్చేసి ఆయన ప్రొడ్యూస్, నా దగ్గర ఇంత అమౌంట్ ఉందని చెప్పి ఆయన పెట్టి ఆయన ఫస్ట్ నన్ను బయట తీసిండు. ఓకే అని ఓకే నడుస్తుంది, ఇప్పటికైతే ఫీల్ నడుస్తుంది. మమ్మీ వాళ్ళ సపోర్ట్ ఉంది, బావగారు, మా వైఫ్ కూడా. మా వైఫ్ యాక్చువల్లీ మేకప్ ఆర్టిస్ట్, మేకప్ చేస్తుంది. నాకు ప్రతి షూట్ లో ఆమెనే మేకప్ చేస్తుంది. లిరిక్ రైటర్ కూడా ఆమెనే, కొంచెం సపోర్ట్ కూడా ఉంటది. అట్లా సూపర్ అండి, మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట. సో మీరు మాట్లాడుతున్నారు, గడగడ మాట్లాడుతున్నారు కదా, అంటే మీరు బయట ఉన్నప్పుడు ఇన్నోసెంట్ గా ఉంటారా, కొంచెం అందరితో జోక్ కలిసి? నేను మాకు ఒక్కటండి, నేను ఒక 5 మెంబర్స్ ఒక 5గురు ఉన్నారంటే వాళ్ళు నవ్వాలి, అంతేనా? అంతే. ఏంటంటే నన్ను తిట్టుకోకూడదు,
అతనికి నచ్చపోవచ్చు, నేను చెప్పే మాట అతనికి నచ్చపోయినా అతను తిట్టుకొని వెళ్ళిపోయింది అనుకో, దానికి నేను చేసి అవతలమైన తిట్టుకొని నేనున్నప్పుడు నా ముఖం మీద నవ్వుతారు. మాక్సిమం 10 మంది నవ్వటే ఏదో మంచి విషయం చెప్పి నేను నవ్విస్తా, కానీ చెడు విషయాలు చెప్పే కాదు. ఒక 10 మంది నవ్వాలా, అతని బాధలు ఉన్నా కూడా అక్కడ నవ్వించాలి అంతే. సో ఫన్నీగా ఉంటారు నా దగ్గర ఇంత ఉన్నా కూడా ఇంత హెల్ప్ చేసే అంత నా దగ్గర అదే ఉంటది. నా దగ్గర రూపాయి ఉండని కానీ నా 100 రూపాయలు నేను పెట్టగలుగుతా అంతవరకు. మన నుంచి స్టార్ట్ అయితే మనల్ని కూడా ఆ దేవుడు ఎక్కడో అంతే అంతే అంతే. ఇప్పుడు ఒక 5 మెంబర్స్ ఉన్నా వాళ్ళు బ్యాడ్ అనుకోకూడదు నా గురించి. నేను పోయినాక అనుకోండి, నేను దానికి చేసేదే. నాకేంటంటే నేను ఉన్నసేపు వాళ్ళు అక్కడ ఎంత బాధలో ఉండాలి, నేను అట్లనే ఉంటా. సో సూపర్ బ్రో. ఇంకొకటి మీరు ఫోక్ సాంగ్స్ అన్నారు కదా, మంచి ఫోక్ సాంగ్స్ అన్నారు. తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ, తలువాలు పోసుకుంద వీరనాగమ్మో నా బాల సెందురమ్మ. తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ, తలువాలు పోసుకుంద వీరనాగమ్మో నా బాల సెందురమ్మ. తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ, తలువాలు పోసుకుంద వీరనాగమ్మో నా బాల సెందురమ్మ. తంగేడు చెట్ల కింద వీరనాగమ్మో నా బాల సెందురమ్మ, తలవాలు వేసుకున్న వీరనాగమ్మో నా బాల సెందురమ్మ. నువ్వు నేను ఏకమయ్యి ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ, నెల మీద పరువులాయ ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ. తంగేడు చెట్ల కింద వీరనాగమ్మో నా బాల సెందురమ్మ, తలవాలు మోసుకున్న వీరనాగమ్మో నా బాల సెందురమ్మ. తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ, మలవారు బయట కొంగు ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ. తంగేడు చెట్ల కింద వీరనాగమ్మో నా బాల సెందురమ్మ, తలవాలు పంచుకున్న వీరనాగమ్మో నా బాల సెందురమ్మ. సో మీరు పాటలు పాడుతుంటే మీతో పాటు నేను కూడా పాడేటట్టు మంచి డాన్స్ వస్తుంది, ఊపు వస్తుంది. మీరు పాడుతుంటే అట్లా ఉన్నాయి, మళ్ళీ సాంగ్స్ అట్లా గ్రిప్ ఉన్నాయి, పాటలు డాన్స్ లేచి చేసేటట్టు ఉన్నాయి. సో చాలా అద్భుతంగా పాడుతున్నారు అన్నగారు. ఇంకా ఊర్లో ఎలాంటి టాక్స్ ఉంటాయి మీ మీద? ఎలాంటి టాక్స్ అంటే మా ఊర్లో వచ్చేసి మా మీద కన్నుబా, నా మీద అదే ఎదుగుతున్నా అంటే ఇంకొక విషయం ఏంటంటే తాతగారు మంచి పేరుతో ఉన్నారు. దాని వల్ల కూడా ఏంటంటే వీళ్ళు ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఎక్కడో ఒక ఫెయిల్ చేయాలి. నేను ఈ ఫీల్డ్ కి వచ్చిన సమయంలో కూడా మస్తు మంది తిట్టిరు, నీకెందుకు ఏతులు చేయడం, వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ డిస్కరేజ్ చేసినా కానీ వాళ్ళు ఒప్పుకున్నా కూడా బయట ఇప్పటికి విషయం ఏంటంటే ఇప్పటికి బయట కూడా నీకెందుకు, ఇప్పుడు అలా రూపాయి వచ్చేది రాంది పక్కన పెడితే యూట్యూబ్ లో అందరూ నీకెందుకు అవసరమా, నీకు ఏతులో కూడా హెచ్చులో చేసుడు ఎందుకు, నీకు అవసరమా, మస్తు నా చుట్టుపక్కల ఉన్నోళ్ళే అంటారు, ఎవరో కాదు. నా చుట్టుపక్కల నాతో కలిసి తిన్నోళ్ళు ఉన్నోళ్ళే అంటారు, ఎవరో అన్నారు. నా చుట్టుపక్కల ఉన్నోళ్ళే నీకెందుకు అవసరం, ఏం పాటలు పాడుతున్నావు, నేను చేసేది ఏందో 10 మందికి తెలుసు, ఆ పేరు అనేది నాకు తెలుసు. వీళ్ళు అన్నంత మాత్రం నేను తగ్గలేదు. ఆఖరికి నా ఫ్యామిలీ వద్దన్న కూడా నేను ఊరుకోలేరు. ఈ రోజు నా బాడీలో ఉంది. ఈ రోజు నా చుట్టుపక్కల గ్రామాలలో మా ఇంటి పేరు గుగ్గిల్ల, నా పేరు గణేష్. అందరూ నన్ను గణేష్ గుగ్గిల్ అన్నారు, గుగ్గిల్ల ధరు గణేష్ అంటారు. అంటే నా ఛానల్ పేరు అనేది నిలబెట్టుకున్నాను. అందరూ ఏమంటారు, పెట్టిన పేరు ఎవరికైనా తెలుసు, అంతే కదా. మీరు సృష్టించుకున్న పేరు 10 మందికి తెలుసు అంటే అది గొప్పదనం. నేను సృష్టించుకున్న పేరు. ఇప్పుడు మా స్కూల్లో కూడా మా ఇంగ్లీష్ టీచర్ ఉండే రవి సార్ అని, సార్ కూడా ఫిజిక్స్ సార్ ఉండే. ఫిజిక్స్ సారు జైపాల్ రెడ్డి సార్ అని ఉండే. ఆ సారు ఇంగ్లీష్ సారు, నెక్స్ట్ తెలుగు సార్ పవన్ కుమార్ సార్ అని, వీళ్ళు బాగా అప్రిషియేట్ చేసేది నేను సాంగ్స్ పాడుతుంటే. నేను డాన్స్ కూడా స్కూల్లో చేసేటప్పుడు ఎక్కువ ఇదే మన పల్లె సింగారాలు, పున్నాపు వెన్నెల వలలో పూసికాయంగా, అమాస వెన్నెల వలలో ఆగికాయంగా, పున్నాపు వెన్నెల వలలో పూసికాయంగా, అమాస వెన్నెల వలలో ఆగికాయంగా, వెన్నెలకు దంచితే వలలో కన్నేలిద్దారు, దంచంగా దాని బడిమే వలలో దగ్గున మెరిసే,
గులాబీ వెన్నెలా వలలో పెంచి కాయల్లా రామాస వెన్నెలా వలలో ఆగి కాయల్లా. అయితే ఈ పాటకు ఇలాంటి పాటలకు నేను బాగా చేశాను. అప్పుడు అయితే నా 6th యాక్చువల్లీ ఫేర్వెల్ డే అనేది 9th 10th గా ఉంటది, కానీ నా ఒక్కరికి మా క్లాస్ లో ఛాన్స్ ఇచ్చేది. మా స్కూల్ మొత్తం ఖచ్చితంగా గణేష్ గారు వేయాలి అంతే. నాకు యాక్చువల్లీ స్కూల్ అని పెట్టేది జూనియర్ ఎన్టీఆర్ పేరు అని పెట్టేది. నేను రబ్బర్ గాజులు అనే సాంగ్ 6th క్లాస్ లో డాన్స్ చేశాను ఫేర్వెల్ కి, జూనియర్ ఎన్టీఆర్ అని పేరు పెట్టింది. అయితే ఈ పల్లె పాటలకు ఎప్పుడైతే ఇంకా అప్రిషియేట్ చేశారు, నీ ఎక్స్ప్రెషన్స్ మంచిగా ఉంటాయి, నీ డాన్స్ బాగుంటది, నువ్వు ఇంకా ముందుకెళ్ళు అని నా క్లాసులో నేను స్కూల్ జోన్ లో ఉన్నప్పుడు చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఇదే ఇంటర్కి వచ్చినాక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక వాళ్ళు అప్రిషియేట్ చేసి నన్ను కలవడానికి వచ్చారు. వావ్ సూపర్. మీరు జూనియర్ ఎన్టీఆర్ అని అంటున్నారు కదా, సాంగ్ కి డాన్స్ చేసి అట్లా అన్నారు. మళ్ళీ మీకు మీ పర్సనల్ గా మీకు ఏ హీరో అంటే ఫేవరెట్? జూనియర్ ఎన్టీఆర్ నాకు చిన్నతనం నుంచి కూడా. అంటే కరెక్ట్ గా హీరో ఇష్టం కాబట్టి ఆ హీరో ఆయన సాంగ్స్ మాత్రమే డాన్స్ చేసేది చిన్నప్పటి నుంచి కూడా. క్యాజువల్ గా చేసిన దానికి మీరు ఆ సాంగ్ కి యాక్చువల్లీ నేను ఏమదొంగ మూవీ చూసి చిన్నతనంలో చూసి, అంటే చిన్నతనం ఏం కాదు చూసి ఓకే నచ్చింది అని, ఆయన యాక్టింగ్ అని సింగిల్ టేకర్ కదా అట్లా. ఇక నాకు ఆ చిన్నప్పుడు స్కూల్లో పేరు పెట్టారు. ఇప్పుడు ఏం పెడతారు అంటే గద్దర్ అంటారు, ఎందుకంటే నేను స్టేజీలలో అదే పాడతా ఎక్కువ. ఆ పాటలు పాడడం కూడా అట్లా పాడతా, అట్లా ఎప్పుడు సొమ్మన లాగా గద్దర్ అన్న ప్రపంచానికి ఇట్లా అంటారు. ఇప్పటికీ చాలా మంది గద్దర్ గద్దర్ అని ఫీడ్ చేసుకుంటున్నది. కాకపోతే అంత పెద్ద పేరు మోసే వ్యక్తి మనం కాదు. కాకపోతే ఏంటంటే మా ఊరి వరకు అట్లా సగం పేరు మీకు సగం కాదు, కొంచెం కూడా కాదు మనకు పేరు. ఏంటంటే ఆయన వారసత్వాన్ని మనం ఏంటంటే ఫాలో అవ్వడం అంతే. మనకంటే చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు అలా. మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? సబ్జెక్ట్ అని అంటే బాగా తెలుగే. ఏ సబ్జెక్ట్ సార్, మేడం, టీచర్స్ ఎవరైనా? సబ్జెక్ట్ అంటే బాగా వచ్చేసి నాకు సార్ మేడం అని అంటే మాత్రం తెలుగు సార్ బాగా. తెలుగు సార్ పవన్ సార్, పవన్ కుమార్ సార్. అప్పటి నుంచి పవన్ సార్ పవన్ సార్ మీరు చూస్తుండాలి వీడియో. సో చాలా అద్భుతంగా మీ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఇంగ్లీష్ సార్ వచ్చేసి రవికుమార్ సార్ అని సార్, ఇంకా ఫ్రెండ్ లెక్క ఉంటాడు. చదువు చెప్పే టైంలో చదువు ఉంటది. ఎక్కడ స్కూల్ చదివిన? నేను చదివిన స్కూల్ మా ఊరి పక్కన 2 kilometers ఉంటది, గుండెపూడి అని. అక్కడ నేను చదువుకున్నా. గుండెపూడి ఊరి పక్కన ఉంటది గుండెపూడి హై స్కూల్ అని, అక్కడ చదువుకున్నా. హై స్కూల్ అది. ఓకే. సో చాలా అద్భుతంగా పాడారన్న. స్కూల్ టైం నుంచి ఇప్పటి వరకు చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు, బాగా పాడుతున్నారు, యాక్టివిటీ కూడా బాగుంది మీలో. ఇప్పుడు ఇట్లానే ముందుకు వెళ్ళాలి, ముందు మంచి మంచి సాంగ్స్, మంచి మంచి ప్రాజెక్ట్ తోని వేరే ఛానల్లో కూడా పరిచయం అవ్వాలి మీరు. జానపదాలే కాకుండా వేరే సాంగ్స్ అన్ని పాడుతున్నారు. చదువు గురించి, ప్రకృతి గురించి, చెట్టు గురించి, వాన గురించి, నేల గురించి అన్ని మంచి మంచి పాటలు పట్టుకొచ్చిండు మన అన్నగారు. సో చాలా ఏదొకటి మీకు తోచిన ఒక మంచి సాంగ్ అందుకోండి. తెలంగాణ ఉద్యమం గురించి. మన తెలంగాణ రాష్ట్రం రావడానికి గల కారణం తెలంగాణ విద్యార్థి అమరవీరులకు స్మరించుకొని నాదొక చిన్న పాట. వీరులారా వీర వనితల్లారా, వీరులారా వీర వనితల్లారా, అమ్మ రుణము కైరణముల ఒరిగినారా, వీరులారా వీర వనితల్లారా, వీరులారా వీరులారా వీర వనితల్లారా, వీరులారా వీర వనితల్లారా, అమ్మ రుణము కైరణముల ఒరిగినారా, వీరులారా వీర వనితల్లారా, వీరులకు కైరణముల ఒరిగినారా, మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, నూనె వెచ్చడి నెత్తురునే జిమ్మినారా, వీరులారా వీర వనితల్లారా, వీరులకు కైరణముల ఒరిగినారా, వీరులారా వీర వనితల్లారా, అమ్మ రుణము కైవేపులు గట్టినారా. అరే ఆంధ్ర పాలకుల గుండెల్లో నా ఉయ్యాలో ఉయ్యాల, అరే విముక్తి కోరుతూ విసిరిన మాకై ఉయ్యాలో ఉయ్యాల, యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల, ఇక కథన రంగమున కాలు దూగనై ఉయ్యాలో ఉయ్యాల, గునుగు పూల నవ్వుల్లారా, మోదుగు పూల వనముల్లారా, తంగెడు పూల రెమ్మల్లారా, బతుకమ్మ బంతుల్లారా, తారల్లారా రాలిపోయినారా, తారల్లారా రాలిపోయినారా,
ఈ మట్టి అనుగుణ అనుగుణ మాలో చేరినారా వీరులారా వీరా వనితల్లారా అమ్మారులముకై కలముల ఒరిగినారా వీరులారా వీరు వనితల్లారా అమ్మారుణముకై పడుకు గెలిచినారా ఆ నింగిల పూసిన సింగిడి మీరై ఉయ్యాలో ఉయ్యాల ఈ నేలకు రానిల వెన్నెల మడుగై ఉయ్యాలో ఉయ్యాల ఆ పక్కల బిడ్డల ముసి ముసి నవ్వై ఉయ్యాలో ఉయ్యాల ఈ వాకిట తల తల ముక్కులు మీరై ఉయ్యాలో ఉయ్యాల లేక దూడల వదుముల్లారా ఆట పాటల దరుగుల్లో నా సేలు సెలకల సేద్యములోన తెలంగాణ నాదములోన వీరులారా వీరా వనితల్లారా అమ్మారుణముకై రేపులు ఒరిగినారా వీరులారా వీరా వనితల్లారా అమ్మారుణముకై పేరు గెలిచినారా ఆ ఆకాశ గంగా పాలదారలై ఉయ్యాలో ఉయ్యాల ఇక పసిడి రాసుల పంట కాల్వలై ఉయ్యాలో ఉయ్యాల ఆ కరువు కాడును పేల్చిన పల్లెకు ఉయ్యాలో ఉయ్యాల మా కంచము మెతుకుల మీరైజులు ఉయ్యాలో ఉయ్యాల మా నాగలి కర్రు వేడి మీరై మారో నెత్తురు వేడి మీరై ముత్యమ అడుగుల పొడిబిడి మీరై పిడుగులు పడిన ఉప్పెన మీరై వీరులారా వీరా వనితల్లారా అమ్మారుణముకై నేడు ఒరిగినారా వీరులారా వీరా వనితల్లారా అమ్మారుణముకై నేడు ఒరిగినారా సూపర్ మంచి పాడుతున్నారన్నా అమ్మా ఇంకేం కావాలి ఇంత గట్టి గలం ఉంటే మంచి పాట ఉంటే ఊపే ఇక దుమ్ము దులిపాల్సిందే సో సూపర్ గా పాడుతున్నారన్నా ఇంకా విద్యార్థులే ఎందుకు మీకు మళ్ళీ మళ్ళీ స్మరిస్తూ పాడుతున్నారంత ప్రాణం పెట్టి విద్యార్థులు పాడుతున్నారు అంటే అమ్మా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ రోజు కనుక విద్యార్థులు కొట్లాడకపోతే ఈ రోజు మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. అవును ఇంకొక విషయం ఏంటంటే అదే నేపథ్యంలో మనము కూడా విద్యార్థులమే. అవును. తోటి విద్యార్థి చనిపోతే తోటి విద్యార్థికి ఎలా ఉంటది అది కూడా ఆలోచించాల్సిన విషయం. కాబట్టి నేనేమంటున్నానంటే ఆ వాళ్ళు మాకంటే పెద్ద ఉన్న వ్యక్తులు సీనియర్లు పాడుతూ ఉంటే ఇక్కడ గూస్ బంప్స్ మాకు. మేము స్టేజ్ కింద చూసే పిల్లలు మేము మాకేందనంటే అలా అయిపోయింది తోటి విద్యార్థి అనే బాధ కూడా ఉంటది కదా. ఇప్పుడు మామూలుగా మనం స్నానం చేయడానికి పోతే ఒక వేడి నీళ్ళ చుక్క మీద పడితేనే అమ్మా అంటాం. అలాంటిది తెలంగాణ విద్యార్థి అమరవీరులు ఎంతో మంది బలిదానాలు తెలంగాణ రాష్ట్రం కోసం అమరవీరులను స్మరించుకుంటూ ఇంకో చిన్న పాట. ఉడుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళుగాలిందంటివి కొడుక ఉడుకు పువ్వుల సెయ్యి పెట్టక కూదుకొని తింటావు కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కలుసుకున్నావో కొడుక అవ్వయాదికి రాలేదా అయ్యయాదికి రాలేదా గావురంగా ఎత్తి పెంచిన చెల్లెయాదికి రాలేదా ఉడుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళుగాలిందంటివి కొడుక ఉడుకు పువ్వుల చెయ్యి పెట్టక ఊదుకొని తింటావు బిడ్డ పెట్రోలు పోసుకొని ఎట్లా కలుసుకున్నావు కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కలుసుకున్నావు కొడుక అవ్వయాదికి రాలేదా అయ్యయాదికి రాలేదా అవ్వయాదికి రాలేదా అయ్యయాదికి రాలేదా గావురంగా ఎత్తి పంచిన చెల్లయాదికి రాలేదా ఉడుకు నీళ్ళు వస్తానంటేనే ఒళ్ళు గాలి తంటి ఉడుకు పువ్వుల చెయ్యి పెట్టక పూజుకొని తింటావు బిడ్డ పెట్రోలు పోసుకొని ఎట్లా కలుసుకున్నావు కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కలుసుకున్నావు కొడుక ఆవులేగా దూడను
చూస్తే తల్లి ప్రేమ యాదికొచ్చెరా, రెప్ప కింది కోడి పిల్లను చూస్తే మనసు కలుపు మంది బిడ్డ, ఆవులేగా దూడను చూస్తే తల్లి ప్రేమ యాదికొచ్చెరా, రెప్ప కింది కోడి పిల్లను చూస్తే మనసు కలుపు మంది బిడ్డ, గూటిలోని గుట్టి దీపములను చూసి నివ్వెరపోయింది బిడ్డ, గూటిలోని గుట్టి దీపములను చూసి నివ్వెరపోయింది బిడ్డ, ఓడిపోయి ఒంటరి తరం వచ్చిన నన్ను ఓదార్చుతున్నది బిడ్డ, గోసగూడ నవ్విపోయింది రా బిడ్డ, ఉడుకు నీళ్ళు వస్తా ఉంటేనే కొల్లు గాలిందంటివి కొడుక, ఉడుకు పువ్వుల సెయ్యి పెట్టక ఉదుకొని తింటావు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కలుసుకున్నావు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కలుసుకున్నావు కొడుక, మీ త్యాగాల నెత్తుటి మడుగులను పువ్వుల్లా చూస్తున్న కొడుక, ఒక రోజుకే అయ్యి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ, మీ త్యాగాల నెత్తుటి గాయాలని పువ్వుల్లా చూస్తున్న కొడుక, ఒక రోజుకే అయ్యి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ, ఆ పూలకు నూరెల్లా ఆయుష్మని దేవుణ్ణి కోరుతా బిడ్డ, ఆ పూలకు నేరెల్లా ఆయుష్యమని దేవుణ్ణి తిడుతున్న కొడుక, పాపిష్టి దేవుడు నీతి లేని వాడు ఈ రాత రాసిండు కొడుక, పాపిష్టి దేవుడు నీతి లేని వాడు ఈ రాత రాసిండు కొడుక, ఆ దేవుని కొడుకులే సాగుండదని చెప్పి, ఆ దేవుని కొడుకులే సాగుండదని చెప్పి ఈ రాత రాసిండు కొడుక, వాడు దొంగాట వాడిండు బిడ్డ, ఉడుకు నీళ్ళు వస్తుంటే పొల్లు గాలిందంటివి కొడుక, ఉడుకు పువ్వుల చెయ్యి పెట్టక ఊదుకొని తింటావు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కలుసుకున్నావు కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కలుసుకున్నావు కొడుక. ఇంత బాధాకరమైన పాట, ఇంత అనుభవించారు వాళ్ళ పిల్లలే. అయినా ప్రభుత్వం అప్పుడు చాలా వాళ్ళ కష్టం మీదనే తెలంగాణ అనేది మన పేరుకు నిలిచింది ఇప్పుడు. సో చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే విద్యార్థులు అందులో సగభాగం, యూతే మొత్తం. ఆ యూత్ కి అసలు ఏం చెప్పినా ఆ రుణం తీరదు. అంత అద్భుతంగా వాళ్ళు ఆ పోరాటాల్లో పాల్గొని వాళ్ళ రక్తాన్ని చిందించారు. వాళ్ళందరికీ నా నుంచి ఘన స్వాగతం పలుకుతున్నాను, వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళు లేనిది ఈ రోజు తెలంగాణ. అందుకే చాలా బాధాకరమైన విషయం. అన్న ఈ సాంగ్ ఎక్కడి నుంచి మీకు ఎట్లా నేర్చుకున్నారు? సేకరించంటే ఇది నేను దాదాపు తెలంగాణ ఉద్యమం నుంచి ఒక్కరే గొంతులింటుంది పాట. గిద్ద రామనర్స్ అనేది మన తొర్రూరు చిటపల్లం ఆయన ఊరు, చిటపల్లం ఊరు నుంచి ఆయన ఊరు అది. ఆయన దాదాపు నేను తెలంగాణ ఉద్యమం అప్పుడు బాగా చూసేది, ఉద్యమాలు జరిగేటప్పుడు చూస్తుంటే ఎక్కడ ఉన్నా కూడా ఆయన గొంతు నుంచి ఇంతవరకు నేను ఎవరి గొంతులో వినలే ఈ పాట. ఆయన గొంతు నుంచి ఇప్పటిదాకా కూడా ఆయన ఎక్కువ నేను గిద్ద రామనర్స్ అని బాగా ఫాలో అయ్యింది. ఈ కాలంలో వచ్చిన వాళ్ళ కంటే అప్పుడు గిద్ద రామనర్స్ ఇదే ఆయన గొంతు నుంచి వింటూ ఆయన గొంతు నుంచి బాగా ఇప్పటి వరకు కూడా బాగా ఫాలో అప్ అవుతాయి. అట్లా చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు, నీకు పాట అవసరమా, ఎందుకు పాడతావు, పాడరాదు, రాయరాదు, నీ వల్ల కాదు అనేటోళ్ళకి ఈ సమాధానం ఏంటి అంటే, పాటలో ఇంత అద్భుతమైన భావం ఉంటుంది తెలుసా. ఆ భావం అర్థం చేసుకుంటే కన్నీటిని తెప్పిస్తుంది, ఆ భావాన్ని అర్థం చేసుకుంటే నవ్వును నవ్విస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. అవన్నీ భావాలన్నీ కలిపితేనే ఒక పాట. ఆ పాటను పాడే మనిషి ఒక కళాకారుడు. సో అందరూ ఎంకరేజ్ చేయాలి. కళాకారులు అందరూ తక్కువ కాదు, వాళ్ళలో కూడా చాలా మంచి టాలెంట్స్ ఉన్నాయి. మంచి మంచి కళాకారులు మంచి మంచి ఉద్యమాల్లో పాల్గొని వాళ్ళ బాధ ఏంటో అన్ని ఏదో ఒక టాలెంట్ ద్వారా బయటకు వచ్చి చెప్తున్నారు ఇలా. సో అందరూ ఎంకరేజ్మెంట్ చేయాలి, డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్మెంట్ చేస్తే చాలు. మీరు చేయకున్నా పర్లేదు, కానీ ఎదుటోళ్లకు ఎత్తిపోతలు మాట్లాడొద్దు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవని. అవి ఎప్పుడు చేయదు. ఇప్పుడు ఈ సమాజంలో అప్డేటింగ్ లో ఉన్నాం కాబట్టి ఎవరిని ఏం చెప్పే రైట్స్ కూడా లేవు, ఎవరి టాలెంట్ వాళ్ళకి. సో చాలా మంచి టాలెంట్ మీలో ఉంది అన్నగారు. సో
ఇంకా మంచి ఇంత ఏడుపు పాట, ఇంత బాధాకరమైన పాట పాడారు కదా, ఇప్పుడు మంచి నవ్వే పాట, మంచి నవ్వే జోసిన పాట పాట అంటే మన పల్లె, అంటే పల్లె గురించి ఇంత ముందు మన పల్లెలో వెనకటి రోజులు, అంటే నేను పుట్టక ముందు, మన పుట్టక ముందు జరిగిన పద్ధతుల ప్రకారం అవునవును. మన ఇదే మన గిద్దరామ్ నరసన్న నోటి నుంచే విన్నది ఓకే ఆ పాట. నేను ఆయన నోటి నుంచి విన్న పాటనే అవును. ఒకటి. ఓకే పాడండి.